ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారో నేనైతే మస్తున్నా. మీరందరూ ఎట్లున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అయితే నేను చేస్తున్నాను. సో పనిలో పని వీడియో తీసి పెడితే మీ అందరికీ యూజ్ అవుతుంది కదా. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఎప్పుడైనా ఎవ్రీ టైం నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా కిచెన్ క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్ అన్నీ ఇల్లంతా ఆర్గనైజ్ చేసి మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ నేనే చేస్తాను, ఎందుకంటే అమ్మ పనిలోకి వెళ్తుంది కాబట్టి అంత ఆర్గనైజింగ్గా చేసుకోవడానికి టైం ఉండదు. సో ఈ వీడియోని అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను ఎలా క్లీనింగ్ చేస్తానో మీకు చూపిస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇగో ఇట్లుంది, సెల్ఫ్లన్నీ కొంచెం గజిబిజి ఉన్నాయి. ఇవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాను. సో ముందుగా అయితే నేను క్లీన్ చేసుకునే సామాన్లు అండ్ క్లీన్ చేసినవి అన్నీ సెపరేట్గా పక్కకు పెట్టేసుకున్నా అండి. అట్లనే సెల్ఫ్లు అన్నీ కూడా ఏమి లేకుండా అన్నీ క్లియర్ చేసేసుకున్నా. సో గిన్నెలన్నీ అవన్నీ బయట వేసి తోమడానికి వేసి నేను ఇక్కడ బూజంతా దులిపేసుకుంటున్నానండి. బూజంతా దులుపుకొని సెల్ఫ్లలో ఏదైతే కొంచెం బూజు ఉందో అట్లనే డస్ట్ కూడా ఉంటుంది కదా, సో అదంతా దులుపుతున్నాను. ఆ తర్వాత కిటికీలకి కూడా బాగా దుమ్ము ఉందండి. సో అందుకే నేను కిటికీలన్నీ కూడా ఇట్లా దులుపుతున్నా. కిటికీలన్నీ దులిపేసి కొన్ని వాటర్ కొట్టిన అన్నట్టు, బాగా డస్ట్ అనిపించింది, నీళ్ళు కొడితే పోతుందేమో అనేసి వాటర్ కొట్టిన. తర్వాత అక్కడ ఉన్న సెల్ఫ్ ఉంది కదా, చూస్తున్నారు కదా, అది బాగా మురికి ఉన్నది. సో దాన్ని నేను ఒక స్క్రబ్బర్ తీసుకొని తోముతున్నా అన్నట్టు. కొంచెం బాగా జిడ్డుగా అనిపించింది, అయితే అట్లా తోమేసిన అంతా. తర్వాత మనం గ్యాస్ పెట్టుకునే టేబుల్ ఉంది కదా, ఆ గ్యాస్ పెట్టుకునే టేబుల్ అంతాను మొత్తం ఇట్లా స్క్రబ్బర్ తోటి తోముకున్నానండి. బాగా నల్లగా అయిపోయింది. సో ఇట్లా తోమేసి మొత్తం వాటర్ కొట్టేసిన, తెల్లగా అయింది. తర్వాత కింద టేబుల్ అంతా మొత్తం కడిగేసిన అండి. సో ఆ టేబుల్ని పక్కకు అనేసి కింద పెట్టిన గ్యాస్ ఉంది కదా, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకొని దానిపైన పెట్టేసినాయి. తర్వాత బౌల్ స్టాండ్ ఉంది కదా, బౌల్ స్టాండ్ని కూడా తోముదాం బాగా రోజులు అవుతుంది అనేసి ఆ బౌల్లో అవన్నీ తీస్తున్నా అండి. స్టాండ్ నుండి ప్లేట్లు, గిన్నెలు, మూతలు అన్నీ, గరిటెలు అవన్నీ తీసేసి మంచిగా కొన్ని వాటర్ కొట్టేసి పీస్ తోటి మొత్తం దోమేసిన అండి. దాన్ని గోడకుంచి మనకి అట్లా అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ దాన్ని తీయాలి, బయటకి పెట్టి తోమాలి అని అంటే ఇబ్బంది అవుతుంది. సో గోడకుంచి అట్లనే తోమేసి వాటర్ ఏమైనా కింద పడితే ఇల్లు కడుక్కోవచ్చు కదా అనేసి అట్లనే తోమి మంచిగా తుడుస్తున్నా మన క్లాత్ తోటి. సో తుడిచిన తర్వాత సెల్ఫ్లలో పేపర్స్ అవన్నీ అమ్మ తీసుకొచ్చిన తర్వాత పేపర్స్ అన్నీ సెల్ఫ్లలో అరేంజ్ చేస్తున్నా. మనం ఇప్పుడు ప్లేట్స్ సర్దుకోవడానికి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కదా. డస్ట్ పడ్డా కూడా మామూలుగా దులుపుకుంటే పోతుంది పేపర్స్ అయితే. అట్లనే పెట్టినామనుకో దానిపైన పేరుకుపోయి ఉంటుంది. తర్వాత ఈ బౌల్ స్టాండ్లో కూడా పేపర్స్ వేసి పెట్టేసిన, ఎండిన తర్వాతనే పేపర్స్ వేసిన. పచ్చి ఉన్నప్పుడు వేస్తే పేపర్ అట్లనే అతుక్కపోతుంది. పేపర్స్ వేసిన తర్వాత బౌల్ అన్నీ కూడా బౌల్ స్టాండ్లో సదురుకుంటున్నానండి. కొన్ని సామాన్లు తోమేసి పెట్టిన, అవి ఆరిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుర్తా.
ప్లేట్లు, గ్లాసులు అవన్నీ కూడా సదిరి పెడుతున్నా. మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండదండి. కొంచెం లేట్ అయితే కనుక చాలా కష్టంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం. సో ఇక్కడ సెల్ఫ్లలో కూడా అన్నీ ఎక్కడి అక్కడ సదిరి పెడదామని నేను డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాల పైన కొంచెం తడి క్లాత్ తోటి తుడుస్తున్నా. సో డబ్బాలన్నీ సెల్ఫ్లో అరేంజ్ చేశానండి. ఇంతకుముందు టేబుల్ కింద ఉండే, ఇప్పుడు సెల్ఫ్లో పెట్టిన. సామాన్లు కూడా గ్లాసులు అవన్నీ కూడా సెల్ఫ్లో పెట్టేసి, కొన్ని తోమే బోళ్ళు ఉంటే అవి తోమేసిన అండి. తోమేసి అక్కడ పక్కన పెట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ మూలలలో ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేసిన. సో ఇంతకుముందు మనం టేబుల్, అదే బౌలర్ స్టాండు కడిగినాం కదా, సో దానికి సంబంధించిన వాటర్ అన్నీ కింద పడిపోయినాయి. ఇక కొంచెం ఇల్లు దులుపుకుంటే ఎట్లుంటుంది ఇల్లంతా, సో అందుకే ఇల్లు మొత్తం మంచిగా కొంచెం సర్ఫ్ వేసి రాగినట్లు వేసి కడిగిన. సో చూసిర్రా ఇప్పుడు మన ఆర్గనైజ్ చేసిన తర్వాత మన ఇల్లు ఎట్లుందో. సో నేనైతే మొత్తం వీడియో చూపిస్తున్నాను. సదరక ముందు సదరిన తర్వాత ఎట్లుందో చూడండి. సో నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైనా అమ్మ వాళ్ళ ఇంటికాడైనా ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని అయితే ఇదే. ఫస్ట్ మన కిచెన్ క్లీన్గా ఉంటే ఇల్లంతా క్లీన్గా ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతా అన్నట్టు. కిచెన్లో క్లీన్గా ఉంటేనే ఎటువంటి పురుగులు రాకుండా ఉంటాయి, మనం తినే ఫుడ్ మంచిగా ఉంటుంది, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. అట్లనే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. మనం కిచెన్లోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం వంట చేయడానికి కొంచెం హాయిగా అనిపిస్తుంది. సో అమ్మ కొంచెం పనులకి అటు ఇటు వెళ్తుంది కాబట్టి ఎక్కువ సదురుకోవడానికి టైం ఉండదు. సో నేను ఏం అనలేను, నేను వచ్చినప్పుడే ఇవన్నీ చేస్తా. అట్లనే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇట్లనే చేస్తా. సో ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది బయట, నేను ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చి అందులో వాటర్ పోసి మనీ ప్లాంట్ పెట్టిన. కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి మనం వంట చేసుకునేటప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎట్లుందో కూడా కమెంట్ చేయండి.